వాచ్మెన్ నీగర్ అని ఎక్కడ సేవ చేశారు ఎవరికైనా తెలుసా? చైనాలో గొప్ప దైవజనుడు ఆయన అంటాడు, ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ దెర్ ఈజ్ వన్ ప్రాబ్లం అంటాడు, దెర్ ఈజ్ వన్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి దేవుని బిడ్డకి ప్రతి క్రైస్తవుడికి కూడా ఎర్లీ మార్నింగ్ ఒక ఫైటింగ్ ఎదురవుద్దట. ఎర్లీ మార్నింగ్ చెప్పండి ఏంటది? సామెతల గ్రంథం, వాక్యం చెప్పనన్నారు కదా అంటారేమో, అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలు అందరం కలిసి చదువుతాం. మరి ఎందాక పండుకొనిదవు, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కొనిపెదనని, కొంచెం సేపు ముడుచుకొని పండుకొనిదని నీవు. కనుక ఇప్పుడు మన మౌన ధ్యానం, క్వాలిటీ టైం, దానికి ఇంకో పేరు ఏంటంటే చెప్పండి, అంటే ఏంటి? క్వాలిటీ టైం అంటే ఏంటి? విలువైనటువంటి సమయం పాడు చేసేది ఏంటండి? విలువైనటువంటి దేవునితో సరైనటువంటి సమయం గడపకుండా పాడు చేసేది ఏంటది? ఇక్కడ ఉంది కదా, ఏమని? ఇంకా కొంచెము కునికెదను, కొంచెం సేపు నిద్రపోతాను. కనుక దీన్ని ఇదేనంట మన స్ట్రగుల్. ఎర్లీ మార్నింగ్